రెచ్చిపోతున్న మాఫియాలను అడ్డుకుంటాం. బీజేపీ అదోని అసెంబ్లీకి కో కన్వీనర్. అదోని అసెంబ్లీలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియాను అడుగున ప్రభుత్వం అధికారులు సహకారంతో అడ్డుకొని తీరుతామని బీజేపీ అసెంబ్లీ కో కన్వీనర్ నాగరాజు గౌడ్, జిల్లా అధికార ప్రతినిధి అదోరి విజయకృష్ణలు స్పష్టం చేశారు. బుధవారం ఆ పార్టీ అసెంబ్లీ కార్యాలయంలో సెంట్రల్ నగర అధ్యక్షుడు నాగార్జున అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ అక్రమ ఇసుక రవాణా విషయంలో వచ్చిన ఆరోపణలపై స్పష్టమైన వివరణ ఇచ్చారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అదోని అసెంబ్లీలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియాను నియంత్రణ చేయడంలో బీజేపీ కార్యకర్తలు, సైనికులు పనిచేస్తారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా తిరిగే ప్రతి టిప్పర్పై, ప్రతి ట్రాక్టర్పై ఎప్పటికప్పుడు ప్రభుత్వం అధికారులకు, సౌండ్ టాస్క్ ఫోర్స్ అధికారులకు ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. తమపై ఆరోపణలు చేసే అక్రమ ఇసుక రవాణాదారులు నిరూపించగలరని సవాల్ విసిరారు. ఈ సమావేశంలో నార్త్ పట్టణ అధ్యక్షులు మహదేవ్, పెద్ద తుంబలం మండల అధ్యక్షులు గోపి, సదాపురం మండల అధ్యక్షుడు ఉషరాజ్, నాయకులు మధుసూదన్ శర్మ తదితరులు పాల్గొన్నారు. సక్రమమా అనేది మాకు తెలియదు. మాకు అది ఆ టిప్పర్లో అక్రమంగా పోతుందన్నటువంటి ఉద్దేశంతో అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. మేము రాతపూర్వకంగా కూడా అధికారులకు ఫిర్యాదు ఇచ్చాం. మేము ట్రాక్టర్లను, 6 టిప్పర్లను అధికారుల సమక్షంలో ఆపిన మాట వాస్తవమే, తప్పని ఎవరు చెప్పడం లేదు. మేము చేయలేదని చెప్పడం లేదు. మేము ఆపాము, వాటిని అధికారుల సమక్షంలోనే పోలీసు యంత్రాంగంకి అప్పచెప్పడం జరిగింది. దాంట్లో పోలీసుల ద్వారా రిసీవ్డ్ కాపీగా తీసుకున్నాం. అది అక్రమమా సక్రమమా అది విచారణలో తేలుతుంది. మేము కాదు కదా డిసైడ్ చేసేది. అయితే నిన్న ఆ లారీ డ్రైవర్ లంకరాజు అనుకుంటా చెప్తూ నేను సాయి అక్రమంగా మేము బెదిరించి టిప్పర్ని ఆపి అని అన్నాడు. అదంతా కూడా అధికారుల సమక్షంలో అధికారులు చేసినదే. ఇప్పుడు భారతదేశ పౌరునిగా, ఆదోని పౌరునిగా అక్రమంగా రవాణా జరుగుతున్నటువంటి సందర్భంలో దాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్ళి, లేకపోతే రెవెన్యూ యంత్రాంగం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ ద్వారా ఆపే హక్కు ఏ పౌరునికైనా ఉంది. దాన్ని కాదడానికి ఎవరి చేత కాదు. అంటే అదే పని మేము చేశాం. ఎమ్మెల్యే దీని విషయంలో, అక్రమ రవాణా విషయంలో కావచ్చు, అవినీతి విషయంలో కావచ్చు, కఠినంగా వ్యవహరిస్తున్నారు. దాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఏదైతే చట్టం ఉందో ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఇదే తరుణంలో గత 3 నెలలుగా సంబంధిత రెవెన్యూ అధికారుల దృష్టికి, సంబంధిత పోలీస్ శాఖ దృష్టికి, సంబంధిత మండల అధికారుల దృష్టికి కూడా అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుంది. అక్రమంగా ఇసుక రవాణా చేయడం వల్ల అందాల్సినటువంటి ప్రజలకు ఇసుక సరసన నాణ్యమైన ధరకు, అంటే తక్కువ ధరకు దొరకకపోవడము. యాక్చువల్గా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి యొక్క